సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మరీ విశేషంగా సన్మార్గం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభోదయం. సన్మార్గము అంటే సత్యమైనటువంటి మార్గంలో నడవడం సన్మార్గం. ఏది సత్యమైనటువంటిది అంటే ఏది నిత్యమో అది సత్యము అంటుంది. నిత్యము అంటే ఎప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటి దాన్ని నిత్యము అంటాం. మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ అది సాధ్యపడుతున్నదా, మధ్య మధ్యలో దుఃఖపడుతున్నాడా అని ఆలోచిస్తే ద్వంద్వాలకు అతీతముగా ఎవరూ లేరు. సుఖదుఖాలు రెండు కలిసే వస్తున్నాయి. కనుక సన్మార్గంలో నడుస్తూ ఉంటే నువ్వు సత్యమైనటువంటి మార్గంలో, అంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో ఎప్పుడూ సంతోషంగా ఉండడం కోసం సన్మార్గంలో నడువు అని చెప్పారు. అందుకనే మన స్వామీజీలందరికీ కూడా ఆనందముతో వాళ్ళ పేరు ఎండ్ అవుతూ ఉంటుంది. చిన్మయానంద, సదాత్మానంద, నిత్యానంద, ఇట్లాగా ఆనందంతో ఎండ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటూ ఉంటారు. అటువంటి సంతోషంగా ఎల్లప్పుడూ ఉండడానికి మహర్షులు మనకి సన్మార్గంలో నడవడానికి సూచనలు చేశారు. ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకానొక అంశం సత్సంగము అన్నారు. ఈ సత్సంగానికి సంబంధించి, సత్సంగము అంటే సత్పురుషుల సాంగత్యములో ఉండడం. ఎప్పుడూ కూడా సత్పురుషుల సాంగత్యంలో ఉండడం వలన వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటున్నది, వారి మాట తీరు ఎలా ఉన్నది, వారి నడక ఎలా ఉన్నది, వారి నడత ఎలా ఉన్నది, వారి నడవడిక ఎలా ఉన్నది అని మనం కూడా గమనించుకొని దాన్ని మనం కూడా అనుసరించి ఆచరించడానికి అవకాశం ఉంటుంది. కనుక సత్సంగము అన్నారు. నీతిశాస్త్రము ఒక శ్లోకం చెప్తుంది, త్యజేత్ దుర్జన సంగత్యః భజే సాధుజన సంగత. అంటే దుర్జన సాంగత్యం ఏమన్నా ఉంటే దాన్ని వదిలిపెట్టేసేయి. ఎప్పుడూ కూడా సజ్జన సాంగత్యమే కోరుకో. కురుపుణ్యం అహోరాత్రం. అహోరాత్రములు అంటే పగలు రాత్రి. పగలు రాత్రి ఎప్పుడూ కూడా పుణ్యకర్మలు ఆచరించడానికి ఆలోచిస్తూ ఉండు. పుణ్యకర్మలు అంటే మంచి చేయడం. నీకు నువ్వు మంచి చేసుకుంటూ నీ చుట్టూ ఉండేవారికి మంచి చేయి. నీ చుట్టూ ఉండే మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా మంచి చేయి. ఎప్పుడూ మంచిని గురించి ఆలోచిస్తూ ఉండు. అది కురుపుణ్యమహోరాత్రం అంటే లక్షణం. అది స్మరే నిత్యం అనిత్యతాం అంటుంది. ఇది నీతిశాస్త్రం చెప్పినటువంటి మాట. అంటే అనిత్యమైనటువంటి దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. స్మరే నిత్యం అనిత్యతాం అంటే ఏది నిత్యము కాదు, ఏది శాశ్వతము కాదు అని గుర్తుంచుకో. ఇవాళ ఒక కష్టం వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, ఒక బాధ కలిగింది, ఒక నష్టం వచ్చింది, ఒక రోగం వచ్చింది, ఒక పీడ కలిగింది. ఇవన్నీ తొలగిపోతాయి. రేపు ఇవన్నీ మారిపోతాయి. ఒక సుఖం వస్తుంది, ఒక భోగం వస్తుంది, ఒక ఆనందం వస్తుంది, ఒక సంతోషం వస్తుంది, ఒక ఐశ్వర్యం వస్తుంది. మళ్ళీ ఎల్లుండి ఇది మళ్ళీ మారిపోయే అవకాశం ఉంటుంది. ఏది నిత్యం కాదు అనేటువంటి విషయము నువ్వు గ్రహించుకుంటే ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు. అయితే ఈ విషయం చెప్పేది ఎవరు అంటే సత్సంగత్యంలో ఉంటేనే అది సాధ్యం. అది ఎప్పటికీ గుర్తుంటూ ఉంటుంది. అందుకనే శంకరాచార్యుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం అంటారు. అంటే సత్సంగంలో ఉంటే నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వము అంటే, సంగత్వము అంటే దానితో అటాచ్మెంట్, నిస్సంగత్వం అంటే డిటాచ్మెంట్. ఏ వస్తువుతో అయినా, ఏ విషయంతో అయినా డిటాచ్మెంట్ ఉంటే, అటాచ్మెంట్ ఉంటేనే కదండి కష్టము, బాధ, రోగము, పీడ, నష్టం ఇవన్నీ కూడా కలిగేది. ఎవరితో అటాచ్మెంట్ లేదనుకోండి ఇంకేం బాధ ఉండదు మనిషికి. కానీ ఆ బాధలు కొని తెచ్చుకుంటాడు అటాచ్మెంట్లు పెట్టుకొని. కాబట్టి అది లేకుండా ఉండాలి అంటే సత్సాంగత్యంలో ఉండవయ్యా. సత్సాంగత్యంలో ఉంటే నిస్సంగత్వం అంటారు.
అంతేకాకుండా దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే నిస్సంగత్వే నిర్మోహత్వం. దానివల్ల మోహం ఏర్పడదు, భ్రాంతిలో ఉండవు, వాస్తవం ఏమిటో తెలుసుకుంటావు, తద్వారా ఆనందంగా ఉంటావు. ఆ నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వము అంటున్నారు. నిశ్చలతత్వము అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఇవాళ యువత కానివ్వండి, సమాజంలో ప్రతి వర్గంలో కూడా విశేషమైనటువంటి స్ట్రెస్. అది ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కావచ్చు, విద్యార్థి దశ నుంచి ఐఐటిలో సీట్ రావాలని లేదా ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలని, అక్కడి నుంచి మొదలుపెట్టి వృద్ధాప్యం వచ్చే వరకు ఏదో విధమైనటువంటి స్ట్రెస్ ఉంటూనే ఉంటున్నది మనిషికి. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్కి మంచి మెడిసిన్ ఏమిటి అంటే సత్సాంగత్యం. సత్సాంగత్యంలో ఉంటే ఆ సత్సాంగత్యము వల్ల స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే ఏదైనా సరే అశాశ్వతము, అనిత్యము, ఇవాళ ఉన్నది రేపు ఉండదు అనేటువంటి ఎరుక కలిగి మనిషి జీవనం గడుపుతూ ఉంటాడు. దానివల్ల వచ్చింది అని సంతోషించడు, పోయింది అని బాధపడ్డు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. రావడం పోవడం సహజం. రావాలి గనక వచ్చింది, పోవాలి గనక పోతుంది. ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఈ కార్యక్రమం ముగుస్తుంది, అది సహజం. అలాగే మనిషి జీవితంలో వచ్చేవి పోయేవన్నిటినీ కూడా ఇది సహజంగా తీసుకోవటం అనేటువంటి లక్షణము సత్సాంగత్యం వల్ల అలవాటు అవుతుంది. సత్సాంగత్యములు అంటే మంచి ఫ్రెండ్షిప్. షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అన్నాడు. మన యొక్క స్నేహాన్ని బట్టి మనం ఎటువంటి వాళ్ళమో చెప్పవచ్చు. కాబట్టి సత్సాంగత్యము అంటే సత్పురుషులను మధ్యలో నడవడం, వారి మధ్య గడపడం. అంతేకాదు మంచి పుస్తకాలు చదవడం కూడా సత్సాంగత్యమే. మనతో పాటు ఎప్పుడూ ఒక మంచి పుస్తకాన్ని ఉంచుకొని మంచి ఆలోచనలు కలిగించేటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇవాళ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటూ ఉంటాం. ఇంప్రూవ్మెంట్స్కి కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ. సనాతన ధర్మంలోనే భగవద్గీత ఉన్నది. ఉదాహరణకి భగవద్గీత రోజు దగ్గర పెట్టుకుని చదవడం కూడా సత్సాంగత్యమే. అటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. లేదు మీకు వేరే నచ్చింది అది తీసుకోండి, కానీ మంచి పుస్తకాలలో గడపడం, మంచి సమయాన్ని సద్వినియోగం చేయడం కూడా సత్సాంగత్యమే. సత్పురుషుల మధ్య గడపగలిగితే విశేషమే. కానీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పుడు అది ఎల్లప్పుడూ సాధ్యం కానటువంటి విషయం. కానీ ఇవాళ మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మాధ్యమాల ద్వారా సద్విషయాలను మాత్రమే గ్రహిస్తూ దుర్విషయాలను రానియకుండా, అంతర్జాలం అంటే ఇంటర్నెట్ ఇవాళ రెండు విధాలుగా కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి ఆ ఇంటర్నెట్ని ఆత్మనాశనానికి కాకుండా ఆత్మ అభ్యుదయానికి వినియోగించుకోవడం, సత్సాంగత్యానికి వాడుకోవడం దాన్ని. అలాగే గూగుల్ సెర్చ్ చేసి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఇవాళ అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా మనకి, ఈ సాధనాలన్నీ కూడా. ఈ సాధనాల ద్వారా సత్పురుషుల మధ్య గడపగలగడం ఎల్లప్పుడూ సాధ్యమయ్యే పని కాదు. అసారే కలు సంసారే సారమేతత్యతుష్టయం అని శంకరాచార్యులు వారు చెప్తారు. సతాం సంగో అంటారు ఆయన, ఎప్పుడూ సత్పురుషుల మధ్య ఉండు అని. కానీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పుడు మనం అందరితో కలిసి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కనుక మనకి మనం ఇన్సులేట్ చేసుకుంటూ సత్పురుషులతో మాత్రమే ఎక్కువ సమయాన్ని గడుపుతూ దుర్మార్గపు ఆలోచనలు రానియకుండా సత్సాంగత్యంలో మన జీవితాలను గడుపుకోవడమే, అక్కడే మన యొక్క నిశ్చల తత్వం అనేటువంటి బుద్ధి మనకు ఉపయోగిస్తుంది. కాబట్టి ఈ బుద్ధిని మనం వినియోగించుకొని సత్సాంగత్యంలో గడపడము, సద్విషయములయందు అనురక్తి పెంచుకోవడము, సచ్చింతన చేయడము, ఎవరన్నా కనబడితే వాళ్ళతో మాట్లాడేటప్పుడు గాసిపింగ్ ఇవాళ రేపు ఎక్కువ అయిపోయింది. ఈ గాసిపింగ్ కాకుండా ఉపయోగపడేటువంటి విషయాలు మాట్లాడదాం. ఆయనకన్నా ఉపయోగపడాలి, నాకన్నా ఉపయోగపడాలి. నేను మాట్లాడే మాట అతనికి ఉపయోగపడింది అనుకోండి, అది ఎంతో వాల్యుబుల్ ట్రెజర్గా పెట్టుకుంటారు. మీ జీవితంలో కొందరికి జరిగే ఉంటాయి ఇలాంటివి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చెప్పారండి మీరు చెప్పిన సూచన నేను పాటించాను, చాలా ఉపయోగపడింది నాకు అని అతని కృతజ్ఞతా భావనతో మీ ముందు అతను నిలబడతాడు.
కాబట్టి మాట్లాడే మాటలు 10 మందికి ఉపయోగపడే విధంగా మనం మాట్లాడుతూ సత్ప్రవర్తనను అలవాటు చేసుకోవడానికి కూడా సత్సంగము, మనకి సత్సాంగత్యము ఉపయోగపడుతుంది. అందుకనే శంకరాచార్యులు వారు నిర్మోహత్వే నిశ్చలతత్వం అని, ఆ నిశ్చలతత్వమే జీవన్ముక్తి అయ్యా అన్నారు. ఆయన చెప్పినటువంటిది మోక్షం కొరకు చెప్పారు. కానీ జీవన విధానంలో దాన్ని మనం అన్వయించుకుంటే మనకు నడిచేటువంటి రోజువారీ వ్యవహారాలలో కూడా అది ఎంతో ఉపయుక్తమైనటువంటి సూత్రం. సత్పురుషుల మధ్య ఉంటూ వాళ్ళు చెప్పే మాటలు వింటూ వాటిని మనం ఎంతవరకు ఆచరించగలమో అంతవరకు మనం ఆచరణలో పెడుతూ ఎప్పటికప్పుడు దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆ ఆచరించినటువంటి సద్విషయముల యొక్క ఫలితాలను మాత్రమే 10 మందిలో మాట్లాడుతూ 10 మందికి ఆ విషయాలను మాత్రమే చెప్తూ అనవసరమైనటువంటి విషయాలను మనం చర్చలోకి రానియకుండా, చర్చించకుండా, ఇవాళ రేపు ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. అవన్నీ మనకు అనవసరం. మనకున్నటువంటి సమయము, మనకున్నటువంటి అవకాశము, మనకున్నటువంటి ఈ మానవ జన్మ, మన ముందు ఉన్నటువంటి సమస్యలు ఎవరికి వాళ్ళకి యూనిక్గానే ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా. కాబట్టి సత్సాంగత్యంలో ఉండి సత్సంగంలో ఉన్నందుకు మనకి ఆ సత్సంగం యొక్క విలువ ప్రతి విషయము, ప్రతి నిమిషము మనకు కనబడుతూ ఉండాలి. అందువల్ల సత్పురుషుల మధ్య గడపడానికే ప్రయత్నం చేయండి అని చెప్తారు. ప్రయత్నపూర్వకముగా త్యజేత్ దుర్జన సంగ అన్నది. అంటే దుర్జన సాంగత్యము వెతికి, దుర్జనుడు అంటే ఎవరండి? ధర్మమునందు అనురక్తి లేనటువంటి వాడు దుర్జనుడు. ధర్మమునందు అనురక్తి అంటే ఏమిటి? పరులకు ఉపయోగించిన వాడు దుర్జనుడు. తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు, పరుల గురించి ఆలోచించడం లేదు అంటే అటువంటి వాడి గురించి శాస్త్రం వదిలిపెట్టేయమని చెప్తున్నది. 10 మందికి ఉపయోగపడేటట్టుగా మన జీవితం ఉండాలి అంటే సత్పురుషుల మధ్యలో మనం నడుపుతూ ఉండాలి. మంచి విషయాలు చెప్పేటువంటి వారు, మంచి విషయము నందు నడిచేటువంటి వారు, ధర్మమునందు బోధన చేసేటువంటి వారు, ధర్మమును ఆచరించేటువంటి వారు మనకి మన ఉద్యోగ వ్యాపార వ్యవహార క్షేత్రాల్లో మన చుట్టూనే కనబడతారు. దానికోసం ఏ స్వామీజీ దగ్గరకో వెళ్ళక్కర్లేదు, ఏ దేవాలయానికో వెళితే మంచిదే, వెళ్ళండి, తప్పేం లేదు. కానీ మన ఉద్యోగ వ్యాపార వ్యవహార క్షేత్రాల్లో మన చుట్టూ ఇటువంటి మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మన సమయం గడుపుదాం, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుందాం, మనకు తెలిసిన విషయం వాళ్ళకి చెప్దాం, మనకు వచ్చిన సందేహాలు వాళ్ళ దగ్గర నుంచి నివృత్తి చేసుకుందాం. అంటే వాళ్ళకి మనం క్లోజ్గా వెళ్ళగలగాలి, మనకి వాళ్ళు క్లోజ్గా ఉండాలి. అది ఎవరు అనేటువంటి నిర్ణయం చేయడం కొద్దిగా సమయం పడుతుంది, కానీ పరీక్ష చేస్తే పెద్ద విషయం కాదు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటారు. కాబట్టి పరులకు ఉపకారం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరైనా సరే పుణ్యపురుషుడే. కాబట్టి అటువంటి పుణ్యపురుషుల మధ్యలో మన సమయాన్ని మనం గడపడమే సత్సంగము అన్నది. కాబట్టి సత్సంగంలో ఉంటే సన్మార్గంలో ఉన్నట్టే. సన్మార్గంలో ఉండడము అంటే సత్సంగంలో ఉండడము అని. కాబట్టి సన్మార్గము, సత్సంగము, ఈ సత్సంగమే మన సన్మార్గానికి బాట వేస్తుంది. సన్మార్గంలో ఉండడము అంటే సత్సంగం ద్వారా అది సాధ్యం. కాబట్టి ఈ సత్సంగము ఎక్కడిదక్కడ వేరు ప్రాంతాలలో, వేరు ప్రదేశాల్లో, వేరు క్షేత్రాల్లో ఎవరికి వారికి వేరుగా ఉంటుంది. మామూలుగా సత్సంగం అనగానే వెంటనే ఏదో భజన చేయడము, లేకపోతే దేవాలయానికి వెళ్ళడము అనుకుంటారు. అది కూడా సత్సంగమే, కాదని కాదు. కానీ అది మాత్రమే సత్సంగం కాదు. ఎక్కడైతే సద్విషయముల యందు ప్రసక్తి కానీ, ప్రస్తావన కానీ, ప్రబోధము కానీ, ప్రచారము కానీ, ప్రవర్తన కానీ నడుస్తూ ఉన్నదో అది సత్సంగం. మనం అక్కడ ఉండాలి. మనము దాని ద్వారా ఆ సత్సంగంలో మనం పాల్గొనడం, అవకాశం ఉంటే మనం చెప్పడం లేదా మనం వినడం, తద్వారా మనం ఆ విషయాలను అర్థం చేసుకొని ఆ సత్సంగంలో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సత్సంగానికి మార్గాలు సుగమం చేసుకుంటూ ముందుకు వెడుతూ ఉంటే ఈ సత్సంగంలో
మనము తరిస్తూ మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా తరింపజేసే అవకాశం ఉంటుంది కనుక సన్మార్గంలో తరించడానికి, సన్మార్గంలో నడవడానికి, తద్వారా ఉత్కృష్టమైనటువంటి భవిష్యత్తును పొందుతూ ప్రారంభంలో మనం చెప్పుకున్నాం ఆనందంగా ఉండడానికి, దుఃఖం అనేటువంటిది రానియకుండా, బాధ రానియకుండా, కష్టమనేటువంటిది తెలియకుండా, పీడ అనేటువంటిది వచ్చినా తొలగిపోయే విధంగా మన జీవనం మనం గడుపుకోవాలి అంటే, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడపాలి అంటే సత్సంగము మాత్రమే మార్గము. కనుక సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యులు వారు మనకి చెప్పారు. ఆదిశంకరులు వారు చెప్పినటువంటి మార్గము మనం పాటిద్దాం. ఎంతవరకు వీలైతే అంతవరకు సత్సంగంలోనే గడుపుదాం. తద్వారా ఆ సత్సంగ ఫలితాలను పొందుతూ ఆనందంగా మన జీవితాలు గడుపుకుందాం. ధర్మస్య విజయోస్తు.